నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు మారని బుద్ధి. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒక గ్రామంలో జోగయ్య అనే పాల వ్యాపారి ఉండేవాడు. అతన్ని వాడకందారులు ఎన్నిసార్లు కోప్పడినా, హెచ్చరించినా పాలల్లో నీళ్లు కలపడం మానలేదు. చివరికి గ్రామ పెద్దలు అతడి పశువుల్ని లాక్కుని గ్రామం నుంచి తరిమేశారు. జోగయ్య మరెక్కడైనా బతుకు తెరువు చూసుకుందామనుకుంటూ ఒక కొండ మార్గాన పోతూ ఉండగా వాడికి ఒక కొలను పక్కన ఉన్న గుహ యందు యోగి ఒక ఆయన కనిపించాడు. జోగయ్య యోగికి నమస్కరించి తన కథ అంతా చెప్పుకుని, స్వామి, ఇప్పటికి బుద్ధి వచ్చింది. నాకు పాల వ్యాపారం తప్ప మరేమీ చేత కాదు, మీరు కరుణించాలి అన్నాడు. యోగికి అతడి మీద జాలి కలిగింది. ఆయన కొలనును జోగయ్యకు చూపుతూ, ఇక నుంచి ఈ కొలనులో నీళ్లకు బదులు పాలు ఉండబోతున్నాయి, సుఖంగా బతుకు అన్నాడు. జోగయ్య యోగికేసి 2 చేతులు జోడించి, ఈ పాల కొలను పక్కనే 2 నీటి కొలనులు కూడా సృష్టించి ఇవ్వండి స్వామి అని కోరాడు. ఇది అతని నైజం. ఎన్నటికీ అతని బుద్ధి మారదు అనేది ఈ కథ సారాంశం.